ఓకే ఓకే ఓకే. ఏమయ్యా కరికపాటి నరసింహారావు, నా మీద యుద్ధం ప్రకటించావా ప్రపంచ యాత్రికుడి మీద? ఏదో తీటేసం వేసి ఉంటావు. ఏం చేసినావు చెప్పు. అంటే ఉందా కొసంత ఇంకిత జ్ఞానం ఉందా? కాదు, నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. ఇది పొద్దు పొద్దుగాలనే పోలే ఏడుతారు. నా జన్మ రహస్యం ఏంటో తెలుసు, నేను ఎవరన్నా తెలియదురా అనుకుంటున్నా, సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. నీకు నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మ రహస్యం చెప్తాను చూడు, నవ్వమాక. నీకు తెలియదు, నేను చెప్తా. నేను సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? నువ్వెవరనుకుంటున్నా? విష్ణుమూర్తివి. మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడేమయ్యా అంటే, మా గురువు గారు చాగంటే కోటేశ్వర గారు శివుడు, మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. మన ముగ్గురం కారణ జన్ములు. భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? సంభవం కాదు అని చెప్పి రాత్రి టైగర్ అనేసి సింహాసనంలో పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన రాత్రి కల్లోకి వచ్చి చెప్పేసరికి నాకు ఇదంతా చెప్పాల్సి వస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? గురువుగారు రానంతవరకే రంగంలోకి. నీకు తెలుసు, నాకు తెలుసు. ఇదిగో తలరాతలు రాసేది నేనే. చెప్పమంటావా? నువ్వు ఇప్పుడు పోతావో అంటే ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొద్దు తెల్ల అంటే వస్తూ ఉంటుంది. మానవ రూపంలో ఉన్నాం కాబట్టి, బతికి సావాలి కాబట్టి అలా తిరుగుతున్నాం. కానీ లోకాలు పట్టుకొని లేదంటే నాకేంటి కర్మయ్యా చెప్పు? మనుషులను ఉద్ధరించడానికి వచ్చినప్పుడు ఉద్ధరించిపోవాలి, అంతేగాని యుద్ధాలు చేసుకుంటామా? ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా అంటావు? సహస్రావధానం చేశాను అంటావు నువ్వు, అంతేనా? అష్టావధానం, సహస్రావధానం చేసావు, కంకణాలు ఇచ్చారు, గవర్నమెంట్ పత్రాలు ఇచ్చారు, నేను తోపుని అంటావు, అంతేనా? కుర్రోళ్ళు ఉన్నాడు ప్రతిదానికి సిద్ధమైపోతారు. తీసుకోవయ్యా, నాకేంటి? తలరాత్రి రాసేది నేను, నాకెందుకు? నేను ఏ రోజైనా డబ్బు కక్కుర్తి పడ్డాను? ఏ ప్రమోషన్ అయినా చేశాను? ఎప్పుడైనా చూసావా? ఇంత సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగను ఛానల్ని, నాకెందుకు? అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఫాలో చేయమని వాడే వచ్చాడు, వాడే కూడా నాకెందుకు? నేను దేనికి ఆస్పదం? నీకు ఇంకో విషయం చెప్తాను. భగవద్గీత రోజు నువ్వు ఏమంటున్నావు? రామాయణం చెప్తానంటావు, నేను చెప్తాను. మహాభారతం చెప్తానంటావు, నేను చెప్తాను. వేళ చెప్తానంటావు, నేను చెప్తాను. ఉపనిషత్తులు చెప్తాను, నేను చెప్తాను. నువ్వే చెప్తా అదే చెప్తాను. నీకన్నా నాకే ఎక్కువ తెలుసు. మేము ఒక కొట్టాలి, దానికి మీ సలహా కావాలండి. ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? వాడు మమ్మల్ని టార్చర్ చేశాడండి, ఇంకా చేస్తానే ఉన్నాడు సార్. అమృతంలో చూశాను వాసనను కంపుగా, వింపుగా, అబ్బా కనుసంపుగా. నాకు మలమూత్ర విసర్జనల మీద నేను చేసినంత రీసెర్చ్ ప్రపంచంలో ఎవరూ చేసి ఉండరు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నీకు? వేడి నీళ్ళతో స్నానం చేసి రామకృష్ణ అని పడుకునేవాడు. ఏం చేస్తాం? వృత్తి ధర్మానికి కట్టుబడి ఉండాలి. మలమూత్రాలు 6 సంవత్సరాలు ఎన్నో వేల మంది పోసిన వచ్చారొచ్చు గబ్బు అంతా క్లీన్ చేసుకో. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. నువ్వు నమ్ముతావా నమ్మవు? ఆడవాళ్ళు ఎక్కడైనా వ్రతాలు, పూజలు, నోములు చేస్తాను. మగముండా పడుకుని మగ పుట్టి చోటాచార్థం, బడాచార్థం, మొత్తం దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు అన్నీ తిరిగి దేవుళ్ళకి ఒకటే. ఏది మన హిందూ దేవుళ్ళు చెప్పలేదని ఆ క్రైస్తవ దేవుణ్ణి, ఆ పక్కన ఇస్లామిక్ దేవుణ్ణి, వాళ్ళ గుళ్ళకి వెళ్ళి మొక్కులు ముక్కేసాను. పెళ్ళి అయిపోవాలి, 2 పిల్లలు పుట్టియాలి, ఎల్ఐసి పాలసీ కొనుక్కోవాలని. ఆడిన నాటకాలు చాలు కానీ అంతా చేశాక ఇంటికి వచ్చాను. 100 రోజులు అయ్యాక ఇంటికి వస్తే అమ్మ చెవిలో మాట చెప్పింది. నాయన నువ్వు చచ్చిపోవంటే ఒక మాట చెప్తాను. అమ్మా ఏంటమ్మా అన్నాను. నీ పెళ్ళి పెటాకలైంది, ఆ అమ్మాయి వేరే వాడిని చేసేసుకుంటుంది. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అమ్మాయి నాకు తెలియదు కదా ఈ విషయం. అయితే ఇంకెందుకు, బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు లేవు, లక్ష్మీదేవి లేదు, పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, లోకులు కాకులు గుచ్చుకుంటూ తినేస్తున్నారు. ఇదంతా ఎందుకు? తీర్థలోకాలకు వెళ్ళిపోదాం అని చెప్పి అంటే చచ్చిపోదాం అనుకున్నాను అనుకో. నీ అవ్వ పీడ విరగడైంది అంటే అప్పుడు నాకు తెలియదు నేను బ్రహ్మదేవుని. చెప్తాను విను, కథ విను. అయితే ఏంటిది మాకేంటిది అంటున్నాను. చచ్చిపోదాం అనుకుంటే ఇంట్లో చచ్చిపోతే ఎవరికి ఉపయోగం లేదు. అది విదేశాల్లో చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుంది, డబ్బులు వస్తాయని చెప్పి ట్రావెల్ ఇన్సూరెన్సు 50 లక్షలకు తీసేసుకొని సోమాలియా వెళ్ళిపోయాను పోవడానికి. సోమాలియా వెళ్ళిపోతే అక్కడ ఒక సోమాలియా అంటే కరుడు కట్టిన తీవ్రవాదులు, మతంతో మత్తెక్కిపోయిన దేశం. అందులో
మల్టీ ఛానల్ నెట్వర్కింగ్ కంపెనీలని కమ్మడా తర్వాత ఇంకేది మిల్లీ మంకు, ఆ తర్వాత ఇన్ఫినాటి, ఆ తర్వాత చాయ్ బిస్కెట్టు, ఆ తర్వాత స్ట్రైక్, ఇంకా చెప్పుకుంటూ పోతే దరిద్రపు ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతకు తెగించారా సార్ ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.